నరేంద్ర మోడీకి పట్టాభిషేకం. అందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నట్టుగానే ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ఎన్డీఏ కూటమి తరపున నరేంద్ర దామోదర్ దాస్ అంటూ ఆదివారం సాయంత్రం 7:23 సమయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీతో ప్రమాణ స్వీకారం చేయించారు. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं రాష్ట్రపతి భవన్లో సంధ్యాకాలం ప్రశాంతమైన వాతావరణంలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలకు దాదాపు 7 దేశాల అధినేతలు, మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సినీ రాజకీయ ప్రముఖులు, మత గురువులు, వందే భారత్ లోకో పైలట్లు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు దాదాపు 9,000 మంది ఆహ్వానితులతో మోడీ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో తొలి కాంగ్రెస్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధానిగా పదవి చేపట్టిన 73 సంవత్సరాల మోడీ అరుదైన ఘనత సాధించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వరుసగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్ ఇలా ప్రధాన కేబినెట్ మంత్రులుగా మోడీ టీంలో మొత్తంగా 71 మంది చోటు దక్కించుకున్నారు. ఇందులో 30 స్థానాలకి కేబినెట్ ప్రధాన హోదా ఉండగా 5 స్వతంత్ర సహాయ మంత్రుల స్థానాలు ఉన్నాయి. మరో 36 సహాయ మంత్రి స్థానాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుండి మొత్తంగా 5గురికి కేబినెట్లో చోటు దక్కితే అందులో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి రెండవసారి కేబినెట్లో, తొలిసారి కేంద్ర సహాయ మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మిత్రపక్షం టీడీపీ నుండి తొలిసారి అతి పిన్న వయస్కుడిగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. అలాగే బీజేపీ నుండి భూపతిరాజు, శ్రీనివాస్ శర్మ ఉన్నారు. వీరితో పాటు కూటమి మిత్రపక్షాలుగా కుమారస్వామి, చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంజీ ఇతరులకి చోటు లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారిలో జాతీయ కాంగ్రెస్ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ దంపతులు, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, నటులు షారూక్ ఖాన్, రజనీకాంత్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, రవీనా టాండన్, కంగనా రనౌత్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, పలువురు మత పెద్దలు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రతిభా పాటిల్, తెలుగు రాష్ట్రాల నుండి చినజీయర్ స్వామి, తెలంగాణ, ఏపీ ఎంపీలు ఇలా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.